ఈ లోకంలో ఎవ్వరూ రాముణ్ణి ఓడించలేరని రాక్షస స్త్రీలకు త్రిజట హితబోధ చేసింది. అంతేకాదు, తనకు వచ్చిన కలలో రావణుడు ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని కరవీర పుష్పమాలలు ధరించి, శరీరానికి తైలం పూసుకొని ఆ తైలాన్నే తాగుతూ నేలపై శవంలా పడి ఉన్నట్లు కనిపించిందని త్రిజట వివరించింది. ఆ తర్వాత నల్లని వస్త్రాలు ధరించిన రావణుడు పుష్పక విమానం నుంచి నేలపై పడిపోయినట్లు, ఒక స్త్రీ రావణుణ్ణి ఈడ్చుకుంటూ వెళుతున్నట్లు తన కలలో చూశానని త్రిజట చెప్పింది. రావణుడు పిచ్చివాడిలా నూనె తాగుతూ పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తూ గాడిదలు కట్టిన రథంలో వెళ్లాడని, ఆ రథం నుంచి కూడా తలకిందులుగా కిందపడి ఒక మురికి కూపంలో మునిగిపోయినట్లు త్రిజట వివరించింది. రావణుడి సోదరులు, కుమారులు అందరి మెడలకు తాళ్లు కట్టి ఒక నల్లని స్త్రీ వారిని ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు, రాక్షసులంతా ఘోరంగా మరణించినట్లు, లంకానగరంలో గోపురాలు, ముఖద్వారాలు విరిగిపడినట్లు, ఒక వానరుడు లంకానగరాన్ని భస్మం చేసినట్లు తనకు వచ్చిన కలను భయపడుతూ త్రిజట ఆ రాక్షస స్త్రీలందరికీ వివరించింది. ఆ స్వప్నం వల్ల తీవ్రంగా భయపడిన త్రిజట సీతమ్మను వేధిస్తున్న రాక్షస స్త్రీలను దూరంగా నెట్టేసింది. రాముడితో పాటు అతి భయంకరమైన అడవిలో కూడా నడిచిన సీతమ్మ మహాపతివ్రత అని, ఆమెను తాకితే ఎవరైనా భస్మమైపోతారని త్రిజట రాక్షస స్త్రీలను హెచ్చరించింది. ప్రాతకాలంలో వచ్చిన కల నిజమవుతోందని, ముఖ్యంగా ఎవరైనా స్త్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కలలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని త్రిజట వారిని హెచ్చరించింది. పొరపాటున కూడా సీతమ్మకు హాని చేయవద్దని తన రాక్షస సన్నిహితులకు మొరపెట్టుకుంది.